జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారాయన ఆర్యాశతకంలో. భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తుండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న రెండు పాదాల్ని చూసి మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమం మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, రెండు పాదముల మీద పువ్వులేసిన తల తాటించాలని ఉందమ్మా, ఏది ఆ రెండో పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ రెండో పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిచ కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుక కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా, ఎప్పుడమ్మా ఈ విద్యార్థిగా అదృష్టం అంటారు. పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేస్తామని, అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజా మందిరంలోంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరగుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు, ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి, పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. అలా మనసు భగవంతుని యొక్క స్మరణల యందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో. అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.